వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వెల్లుల్లిపాయ, కరివేపాకు యూజ్ చేసి మన రక్తాన్ని శుద్ధి చేసి బ్లడ్లో ఎటువంటి క్లాట్స్ లేకుండా కాపాడే ఒక మంచి కషాయాన్ని చూద్దాం. ఇక్కడ నేను 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 6 ఎలాచి, అలాగే కొంచెం కరివేపాకు పొడి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ యూజ్ చేస్తున్న కరివేపాకు పొడి ఇంట్లోనే తయారు చేసుకున్నదండి. ఫస్ట్ మనం తీసుకున్న ఎలాచీని లైట్గా పౌడర్లా చేసుకోవాలి. ఈలోగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం పౌడర్ చేసుకున్న ఎలాచీ, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుని 5 నిమిషాలు సిమ్లో మరిగించుకోవాలి. వెల్లుల్లిపాయని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బ్లడ్ క్లాట్స్ రాకుండా అది కాపాడుతుంది. మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి ఒక మంచి బ్లడ్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది. ధనియాలు షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి. అలాగే ఇందులో ముఖ్యంగా మన బాడీలో ఇమ్యూనిటీని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. 5 నిమిషాలు మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని 1 స్పూన్ కరివేపాకు పొడి యాడ్ చేసి బాగా కలుపుకుని మూత పెట్టి ఉంచుకోవాలి. మూత పెట్టి ఉంచడం వల్ల కరివేపాకులో ఉండే పోషకాలన్నీ మన కషాయంలోకి వస్తాయి. కరివేపాకులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుందని, అది వెయిట్ లాస్కి మరియు ట్రైగ్లిసరైడ్స్ని తగ్గించడానికి యూజ్ అవుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. తెలియని ఇంకో మంచి ఉపయోగం కరివేపాకులో ఉంది. అది ఇంటెస్టినల్ క్యాన్సర్స్ మరియు పెద్దవాళ్ళలో వచ్చే ఆల్జీమర్స్ వ్యాధి రాకుండా కాపాడుతుంది. మూత వేసి ఉంచుకున్న కషాయాన్ని ఒక 3 నిమిషాల తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకుని అందులో వేసిన వెల్లుల్లితో సహా తాగితే చాలా మంచిది. ఉడికించిన వెల్లుల్లి టేస్ట్ చాలా బాగుంటుందండి. కషాయం తాగాక వెల్లుల్లిని తినేయొచ్చు. చివరిగా 1 స్పూన్ హనీ యాడ్ చేసుకుని తీసుకోవాలి. ఈ కషాయాన్ని వారంలో 2 లేదా 3 సార్లు పరగడుపున తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. మన రెండవ రెసిపీ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే దాల్చిన చెక్క, లవంగాలతో ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డ్రింక్ ఎలా చేయొచ్చో చూద్దాం. దీనికి నేను 1 అంగుళం దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర, 5 నుంచి 6 లవంగాలు, కొన్ని పుదీనా ఆకులు తీసుకుంటున్నాను. ముందు మనం తీసుకున్న లవంగాల్ని, దాల్చిన చెక్కని కొంచెం పౌడర్లా చేసుకోవాలి. మనకి దొరికే అన్ని ఆహార పదార్థాలలో కన్నా మసాలా దినుసుల్లో ఎక్కువ శాతం యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నట్టు పరిశోధనలో తేలింది. వాటిలో ఫస్ట్ హైయెస్ట్ లవంగాలు అయితే సెకండ్ హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే పదార్థం దాల్చిన చెక్క. దాల్చిన చెక్క, లవంగాలు కొంచెం పౌడర్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ముందుగా 1 స్పూన్ జీలకర్ర, మనం పౌడర్ చేసుకున్న దాల్చిన చెక్క యాడ్ చేసి 5 నిమిషాలు మరిగించాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలండి. అది కొంచెం మరిగాక మనం తీసుకున్న పుదీనా ఆకులు యాడ్ చేసి ఒక 2 నిమిషాలు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. లవంగాలు మరియు దాల్చిన చెక్కలో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్స్ వలన ఈ కషాయాన్ని వారంలో ఒక 3 సార్లు తీసుకుంటే మనకి బాడీకి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ పుష్కలంగా లభిస్తాయి. దాల్చిన చెక్క ఒక న్యాచురల్ బ్లడ్ థిన్నర్. ఇది రక్తాన్ని పల్చబడేలా చేస్తుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. లవంగాలు యాంగ్జైటీని, స్ట్రెస్ని తగ్గిస్తాయి. లవంగాలు యాంటీవైరల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన శరీరంలో ఉండే కణాలు త్వరగా చనిపోకుండా అవి హెల్దీగా, యాక్టివ్గా ఉండడానికి సహాయపడతాయి. ఈ కషాయాన్ని కూడా వారంలో 2 లేదా 3 సార్లు పరగడుపున తీసుకుంటే మంచిది. మీ అందరూ ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా మరియు ఎమోషనల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన. థ్యాంక్ యూ.